From learning to leading, the journey of a drone pilot begins here. In the next 3 years, 1 million drones will shape industries. Are you ready to lead? India needs 1 million drone pilots. A career in drones isn't just about flying, it's about shaping the future. మన డ్రోన్ అకాడమీలో ఎవరైనా డ్రోన్ ఆపరేట్ చేయడానికి లైసెన్స్ కావాలనుకున్న వాళ్ళకు ఇక్కడ 6 రోజుల పాటు శిక్షణ ఇవ్వబడుతుంది. దీనికి కావాల్సిన మినిమం క్రైటీరియా ఏంటంటే ఒక పర్సను 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. మళ్ళీ అతని వయసు 18 నుంచి 65 సంవత్సరాల మధ్యలో ఉండాలి. మన అకాడమీకి వచ్చే ట్రైనీస్లో వివిధ రంగాలకు చెందిన వాళ్ళు ఉంటారు. వ్యవసాయ రంగానికి, అలానే ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, ఇలా అన్ని రంగాలకు చెందిన వాళ్ళు వస్తారు. కానీ ఇక్కడ మేము అందరికీ అర్థమయ్యేలాగా లైవ్ అండ్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ద్వారా ప్రతి ఒక్క టాపిక్ను అందరికీ అర్థమయ్యేలాగా వివరిస్తాం. We've been researching regarding the RPA license and got to know about the Marut Drones Academy, where they are providing the RPC certificate. I enrolled for the RPC certification program and now I am here. So I'm just excited to grow more in this drone industry. ట్రైనింగ్ అకాడమీలో స్పెషాలిటీ ఏముందంటే ఫస్ట్ 2 days థియరీ క్లాసెస్, 3rd day సిమ్యులేషన్, 4th day మనకి స్పెషల్గా అగ్రికల్చరల్ ఎస్ఓపీస్ని ఎలా ఫాలో అవ్వాలి, అగ్రికల్చరల్ ఎస్ఓపీస్ని ఫాలో అయ్యి ఎట్లా డ్రోన్ స్ప్రేయింగ్ అనేది చేయాలనేవి, ఈ కాన్సెప్ట్స్ అన్ని మన సైంటిస్ట్ అనేవి మనకి ఎస్పెషల్లీ మన అకాడమీలో ట్రైనింగ్ ఇస్తారు. 5th and 6th days మళ్ళీ ఫ్లయింగ్ ప్రాక్టీస్ అనేది జరుగుతుంది. డే 1 నాకు కొత్తగా అనిపించింది. ఎందుకనంటే ఫస్ట్ మేము ఎలా వచ్చామనంటే డైరెక్ట్గా ట్రైనింగ్ ఇస్తారేమో అనుకున్నాం డ్రోన్ మీద. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే డైరెక్ట్గా డ్రోన్ మీద వెళ్ళే ముందు మాకు దాని గురించి థియరీ చెప్తున్నారు. ఆ థియరీ వల్ల అసలు దాంట్లో ఏం జరుగుతుంది, డ్రోన్ అనేది ఎలా పైకి లెగుస్తుంది, ఏ ఫోర్సెస్ ఇన్వాల్వ్ అవుతున్నాయి, ఆ అగ్రికల్చర్లో ఆ స్ప్రేయింగ్ ఎలా జరుగుతుంది, ఇలాంటి థియరీ గురించి మొత్తం ఇచ్చారు. చాలా ఎగ్జైట్మెంట్గా అనిపించింది ఆ రోజు. చాలా కొత్త విషయాలు చాలా తెలుసుకున్నాను నేను. దాదాపు 4 days నుంచి క్లాసులు నడుస్తున్నాయి. థియరీ క్లాసులు కూడా చాలా బాగా ఉన్నాయండి. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నేను ఏదో ఊహించాను, ఏదో ఫిజికల్గా ట్రైనింగ్ ఇస్తారు, ఏదో అయిపోతుంది, డ్రోన్ కొనుక్కొని ఏదో ఫీల్డ్కి వెళ్ళిపోవచ్చాను అనుకున్నాను. కానీ థియరికల్గా ఇటు వచ్చిన తర్వాత డ్రోన్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, ఏంటి వాటి పనితీరు ఏంటి, స్మాల్ అంటే ఏమి, మీడియం అంటే ఏమి, నానో అంటే ఏమి, ఇవన్నీ కూడా డ్రోన్స్ గురించి మంచి అవగాహన వచ్చింది. The best way to get a license for both small and medium category drone is by enrolling in a structured training program. 6 days training programs are offered for those seeking a drone pilot license for both small drones weighing under 25 kg and medium drones weighing over 25 kg. 80% మనకు దాదాపు రైతులు డిపెండ్ అయిన దేశం కాబట్టి అగ్రికల్చర్ రంగంలో చాలా అడ్వాంటేజ్ ఉంది. నిజంగా యూత్ ఇప్పుడున్న జనరేషన్లో డిగ్రీ అయిపో క్వాలిఫై అయిన బీటెక్ స్టూడెంట్స్ కానీ ఇట్లాంటి వాళ్ళు కానీ రాగలిగితే, నేర్చుకోగలిగితే నంబర్ ఆఫ్ జాబ్ సోర్సింగ్ అవకాశాలు ఉన్నాయి. ఫ్యూచర్ ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యవసాయదారునికి ఖచ్చితంగా ఈ డ్రోన్ అవసరం. ప్రతి ఊర్లో, ప్రతి పల్లెటూరులో కంపల్సరీ డ్రోన్ ఉంటుందని ఫ్యూచర్ నేను అనుకుంటున్నాను సార్. So I would actually recommend explore the drone technology, understand about it and inquire about it and reach out if you want any other information. మంచిగా ఉంది సార్. నాకు అసలు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగిపోయింది నాకు అసలు. ఆ ఫస్ట్ రోజుకి ఈ రోజుకి మాత్రం విజయం అనిపిస్తుంది సార్ నాకు. Marut Drone Academy, where knowledge meets hands-on experience.